అమెరికా వైట్ హౌస్లో ప్రస్తుతం నిశ్శబ్దం నెలకొంది. ఇజ్రాయెల్ వార్ రూమ్లో మ్యాప్లు సిద్ధమయ్యాయి మరియు ఇరాన్ యొక్క ఖర్గ్ ఐలాండ్పై ప్రపంచం మొత్తం కళ్ళు నిల్చున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మరియు బెంజమిన్ నెతన్యాహు కలిసి ఇరాన్ యొక్క ఆ నరాన్ని నొక్కడానికి సిద్ధమయ్యారా? ఎక్కడి నుండైతే దానికి అత్యధిక శక్తి లభిస్తుందో. 2026లో మిడిల్ ఈస్ట్ బారుద్ కుప్పపై కూర్చున్న ఈ సమయంలో ప్రశ్న కేవలం ఒక దేశానిది మాత్రమే కాదు, ఖర్గ్ ఐలాండ్ కంట్రోల్ చేసే గ్లోబల్ సప్లై చైన్ గురించి. అమెరికా మరియు ఇజ్రాయెల్ నిజంగానే ఇంత పెద్ద మిషన్ను పూర్తి చేయగలవా, లేక ఇరాన్ అక్కడ భద్రతను అంత పటిష్టంగా ఏర్పాటు చేసిందా? ఈ ఆటలో భారత్ పాత్ర ఏమిటి అనేది అర్థం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం 2 దేశాల యుద్ధం మాత్రమే కాదు, మీ జేబు మరియు దేశ ఎకానమీకి సంబంధించిన విషయం. ఇరాన్ యొక్క ఖర్గ్ ఐలాండ్ కేవలం ఒక సాధారణ భూభాగం కాదు, ఇది ఇరాన్ యొక్క గుండె చప్పుడు. ఇది లేకుండా దాని ఎకానమీ ఒక్కరోజు కూడా శ్వాస తీసుకోలేదు. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మరియు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ కదలికలు ఏదో పెద్దది జరగబోతోందని చెప్తున్నాయి. అయితే ట్రంప్ మరియు నెతన్యాహులకు ఖర్గ్పై విజయం సాధించటం అంత సులభమా? దీనికి సమాధానం తెలుసుకోవటానికి మనం అక్కడి సెక్యూరిటీ మరియు ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించిన ఆ కోటను అర్థం చేసుకోవాలి. 2026 నాటి భారత్ ఇప్పుడు కేవలం వేడుక చూసే దేశం కాదు. గల్ఫ్లో మంటలు రేగితే మన ప్రయోజనాల పరిస్థితి ఏంటనే దానిపై మన కళ్ళు ఉన్నాయి. పదండి, ఈ మొత్తం విషయం వెనుక అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇరాన్ వద్ద ఆయిల్ బావులు చాలా ఉన్నాయి, కానీ ఆ బావుల నుండి వచ్చే ఆయిల్ ప్రపంచ మార్కెట్లకు ఎలా చేరుతుంది? దానికున్న ఏకైక మరియు అతిపెద్ద మార్గం ఖర్గ్ ఐలాండ్. మీరు దీన్ని ఇరాన్ యొక్క అతిపెద్ద పెట్రోల్ పంప్ అని పిలవవచ్చు. ఇరాన్ యొక్క సుమారు 90% క్రూడ్ ఆయిల్ ఈ ఐలాండ్ నుండే బయటకు వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైనా ఈ పంప్ పైపునే కట్ చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇదే ప్లాన్ చేస్తున్నాయి. ఖర్గును నిలిపివేస్తే ఇరాన్ మోకాళ్లపైకి వస్తుందని వారు భావిస్తున్నారు. కానీ మిత్రులారా, ఇది చెప్పడం ఎంత సులభమో చేయడం అంత ప్రమాదకరం. ఖర్గ్ ఐలాండ్ లొకేషన్ చూడండి. ఇది పర్షియన్ గోల్ఫ్ మధ్యలో ఉన్న ఒక కోట వంటిది. దీని భద్రత కోసం ఇరాన్ తన శక్తినంతా ధారపోసింది. 2026 లేటెస్ట్ శాటిలైట్ ఇమేజర్ ప్రకారం ఇరాన్ ఇక్కడ తన మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మోహరించింది. రష్యా నుండి లభించిన S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఇరాన్ సొంతంగా తయారు చేసిన బవార్ 373 ఈ ఐలాండ్ను ఒక నో-ఫ్లై జోన్గా మార్చేశాయి. ఇజ్రాయెల్ వద్ద F-35 వంటి స్టీల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నప్పటికీ ఖర్గ్పై ఎగరటం వారికి సూసైల్ మిషన్ లాంటిదే. ఇరాన్ కేవలం మిసైల్స్ మాత్రమే కాదు, ఈ ఐలాండ్ కింద సొరంగాల నెట్వర్క్ను కూడా నిర్మించింది. దీని సమాచారం ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. ఒకవేళ పైనుండి బాంబు దాడి జరిగినా ఇరాన్ ఆయిల్ స్టోరేజ్ మరియు కంట్రోల్ సిస్టమ్ భూమి కింద చాలా సురక్షితంగా ఉంటాయి. దీనిని ప్యాసివ్ డిఫెన్స్ అంటారు. ఖర్గ్పై దాడి చేస్తే ఇరాన్ ఊరుకోదని అమెరికా మరియు ఇజ్రాయెల్ వ్యూహకర్తలకు తెలుసు. ఇరాన్ వద్ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేసే శక్తి ఉంది. ఒకవేళ ఈ దారి మూసుకుపోతే ప్రపంచంలోని 1/3 ఆయిల్ సప్లై ఆగిపోతుంది మరియు పెట్రోల్ ధరలు రాత్రికి రాత్రే 3 రెట్లు పెరగవచ్చు. ఇప్పుడు మన భారత్ గురించి మాట్లాడుకుందాం. 2026లో భారత్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఎకానమీగా ఎదిగే దిశగా వేగంగా దూసుకుపోతోంది. మన ఫ్యాక్టరీలు నడవటానికి, వాహనాల కోసం మనకు భారీ మొత్తంలో ఆయిల్ కావాలి. భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇరాన్ మరియు గల్ఫ్ దేశాలతో చాలా బ్యాలెన్స్డ్ సంబంధాలను కలిగి ఉంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఖర్గ్పై చర్య తీసుకుంటే అతిపెద్ద దెబ్బ భారత ఎకానమీకి తగలవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారత్ ఇప్పుడు పాతాత భారత్ కాదు, ఎవరి ఒత్తిడికి లొంగదు. భారత్ తన స్ట్రాటజిక్ ఎకానమీని కాపాడుకుంది. గల్ఫ్లో శాంతి ఉండటమే ప్రపంచ ప్రయోజనాలకు మంచిదని భారత ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి. భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. అక్కడ పరిస్థితులు చెడిపోతే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ప్రమాదంలో పడుతుంది. అందుకే భారత్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా అమెరికా మరియు ఇజ్రాయెల్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. భారత్ ప్రస్తుతం గ్లోబల్ మీడియేటర్ పాత్రలో ఉంది. దీనివల్ల ట్రంప్ మరియు నెతన్యాహు ఇద్దరూ సలహాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇరాన్ భద్రతలో మరొక ముఖ్యమైన అంశం దాని నెవల్ స్వామ్ టాక్టిక్. ఖర్గు చుట్టూ ఇరాన్ వందల కొద్దీ చిన్నపాటి కానీ అత్యంత వేగవంతమైన బోట్లను మోహరించింది. ఈ బోట్లలో మోడర్న్ మిజైల్స్ ఉంటాయి. అమెరికాకు చెందిన ఏదైనా పెద్ద యుద్ధనౌక ఈ ఐలాండ్ వైపు వస్తే ఈ చిన్న బోట్లు తేనెటీగలలా వాటిపై దాడి చేస్తాయి. దీన్ని ఓడించడం ఏ మోడర్న్ నేవీకైనా పెద్ద సవాలు. 2026లో ఈ బోట్లను ఇప్పుడు AI అంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా అనుసంధానించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం భారీ ఒత్తిడిలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ పునరాగమనం ఈ మంటల్లో నెయ్యి పోసినట్లయింది. ట్రంప్ యొక్క మ్యాక్సిమం ప్రెజర్ పాలసీ మళ్లీ యాక్టివ్ అయింది. ఇరాన్ తన అణు ప్రోగ్రాంను పూర్తిగా వదిలివేసేలా దాన్ని ఆర్థికంగా బలహీనపరచాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ ఖార్గ్పై విజయం సాధించడం అంత సులభమా? పెట్రోల్ ధరలు సామాన్యుణ్ణి ఇబ్బంది పెట్టే స్థాయికి చేరితే ఆ రిస్క్ తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారా? ఖర్గ్ ఐలాండ్ భౌగోళిక పరిస్థితి కూడా దాడి చేసేవారికి శత్రువు లాంటిదే. ఈ ఐలాండ్ చుట్టూ లోతైన సముద్రం ఉంది మరియు ఇక్కడి రాతి నిర్మాణము భూమార్గంలో చొరబడటాన్ని అసాధ్యం చేస్తుంది. అమెరికా సైబర్ అటాక్ ద్వారా అక్కడి సిస్టమ్ను నిలిపివేయాలని ఆలోచిస్తే ఇరాన్ కూడా తన సొంత నేషనల్ ఇంటర్నెట్ మరియు ఐసోలేటెడ్ గ్రిడ్ సిద్ధం చేసుకుంది. అంటే ఇంటర్నెట్ లేకున్నా వారి ఆయిల్ టెర్మినల్ పనిచేస్తూనే ఉంటుంది. 2026 టెక్నాలజీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. రష్యాతో కూడా భారత్కు బలమైన సంబంధాలున్నాయి. రష్యా ఈ వివాదంలో ఇరాన్ వెనుక నిలబడింది. అమెరికా ఇజ్రాయెల్కు సహాయం చేస్తే రష్యా ఇరాన్కు మరిన్ని అడ్వాన్స్డ్ ఆయుధాలను అందించడానికి వెనకాడదు. భారత్ ఈ త్రిముఖ పోరాటంలో తన మార్గాన్ని చాలా ఆలోచించి నిర్మించుకోవాల్సి వస్తోంది. మనం ఇజ్రాయెల్ వంటి పాత మిత్రుని వదులుకోలేము మరియు ఇరాన్ వంటి స్ట్రాటజిక్ పార్ట్నర్ను కూడా కాదనలేము. భారత్ యొక్క ఈ మల్టీ అలైన్మెంట్ పాలసీ నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. చైనా ఇరాన్ ఆయిల్కు అతిపెద్ద కొనుగోలుదారు. ఖర్గ్ ఐలాండ్పై ప్రభావం పడితే చైనా ఎకానమీ కూడా కుప్పకూలుతుంది. 2026లో చైనా మరియు అమెరికా మధ్య కోల్డ్ వార్ గరిష్ఠత స్థాయిలో ఉంది. అమెరికా మిడిల్ ఈస్ట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చైనా ఎప్పటికీ కోరుకోదు. అందుకే చైనా ఇరాన్తో 25 ఏళ్ల పెద్ద డీల్ చేసుకుంది. ఇది ఇప్పుడు కేవలం 2-3 దేశాల విషయం కాదు, సంభావ్య వరల్డ్ వార్ హెచ్చరికలా కనిపిస్తోంది. అయితే నిజంగా యుద్ధం జరుగుతుందా లేక ఇది కేవలం మైండ్ గేమా? మిలిటరీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ట్రంప్ మరియు నెతన్యాహు కేవలం ఇరాన్ను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ మరియు అక్కడి మిలిటరీ కమాండ్ స్పష్టం చేశారు, ఖర్గ్పై ఒక్క రాయి పడినా మొత్తం ప్రాంతం యొక్క మ్యాప్ మారిపోతుందని. ఇరాన్ వద్ద 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే మిజైల్స్ ఉన్నాయి. అవి ఇజ్రాయెల్లోని ఏ నగరాన్నైనా లక్ష్యంగా చేసుకోగలవు. భారతదేశానికి గర్వకారణమైన విషయం ఏంటంటే నేడు అమెరికా వంటి సూపర్ పవర్ కూడా ఏదైనా పెద్ద అడుగు వేసే ముందు భారత్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటోంది. 2026 నాటి నవభారతం ఇప్పుడు కేవలం సలహాలివ్వడమే కాదు, అవసరమైతే తన నిబంధనలను కూడా ఒప్పించగలదు. మన నేవీ అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలో తన ఉనికిని ఎంతగా పెంచుకుందంటే ఏ దేశం కూడా భారత్ను విస్మరించలేదు. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే మన ఆయిల్ ట్యాంకర్లకు రక్షణ ఇవ్వటానికి భారత నౌకాదళం సిద్ధంగా ఉంది. ఖర్గ్ ఐలాండ్ ప్రాముఖ్యతను ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి. మీ నగరానికి వచ్చే రేషన్ అంతా ఒకే గోదాము నుండి వస్తుందనుకోండి. ఆ గోదాముకి ఎవరైనా తాళం వేస్తే లేదా దాన్ని నాశనం చేస్తే ఏమవుతుంది? మీ ఇంట్లో పొయ్యి వెలగదు. ఖర్గ్ ఐలాండ్ ప్రపంచానికి ఆ గోదాము వంటిదే. దీనికి నష్టం జరిగితే దాని ప్రభావం కేవలం ఇరాన్ పైనే కాదు, జపాన్, దక్షిణ కొరియా, భారత్ మరియు యూరప్ దేశాలపై కూడా పడుతుంది. అందుకే యూరప్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికాను శాంతంగా ఉండమని సలహా ఇస్తున్నాయి. ఇరాన్ 2026 నాటికి తన డిఫెన్స్ కెపాబిలిటీని ఎంతగా అప్గ్రేడ్ చేసుకుందంటే తన వద్ద ఇప్పుడు హైపర్సోనిక్ మిజైల్స్ కూడా ఉన్నాయని క్లెయిమ్ చేస్తోంది. ఇవి ఎంత వేగంగా ప్రయాణిస్తాయంటే ప్రపంచంలోని ఏ రాడార్ లేదా డిఫెన్స్ సిస్టమ్ వీటిని గుర్తించలేదు. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఖర్గ్ వైపొస్తే ఇరాన్ మిజైల్స్ నిమిషాల్లో సమాధానమిచ్చే శక్తిని కలిగున్నాయి. ఇదొక చెక్ అండ్ మ్యాట్ ఆట లాంటిది. ఒకవేళ దాడి జరిగితే ఏమవుతుంది? మొదట షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. లాజిస్టిక్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఖరీదు పెరిగి సామాన్యుడి కంచం నుండి కూరగాయలు మాయమవుతాయి. భారత్ వంటి దేశానికి ఇది పెద్ద సవాలు. కానీ మన ప్రభుత్వం దీనికోసం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అంటే ఆయిల్ ఎమర్జెన్సీ నిల్వలను ఏర్పాటు చేసింది. 2026లో భారత్ ఈ నిల్వలను చాలా పెద్దదిగా చేసింది. దీనివల్ల మనం కొన్ని నెలల పాటు బయటి సప్లై లేకుండా కూడా మేనేజ్ చేయవచ్చు. ఇది మన ముందు చూపుకు ఫలితం. ఖర్గ్ ఐలాండ్లో మోహరించిన సైనికుల ధైర్యం కూడా తక్కువదేమీ కాదు. అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్స్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారి వద్ద అండర్ వాటర్ డ్రోన్స్ ఉన్నాయి. ఇవి శత్రువుల నౌకలను ఆచూకీ లేకుండా నాశనం చేయగలవు. ఇజ్రాయెల్ యొక్క మొసాద్ మరియు అమెరికా CIA కూడా ఈ విషయాన్ని గ్రహించాయి.
అందుకే అవి నేరుగా దాడి చేసే బదులు సైబర్ వార్ఫేర్ లేదా ప్రాక్సీ వార్పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ మొత్తం కథలో మరో పెద్ద ఫ్యాక్టర్ సౌదీ అరేబియా. సౌదీ మరియు ఇరాన్ మధ్య ఇటీవల సంబంధాలు మెరుగుపడ్డాయి. సౌదీ అరేబియా ఇప్పుడు తన పొరుగున పెద్ద యుద్ధం జరగాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే దాని విజన్ 2030 ప్రాజెక్ట్ ప్రమాదంలో పడవచ్చు. 2026లో సౌదీ అరేబియా ఒక బ్యాలెన్సింగ్ పవర్గా ఎదుగుతోంది. ఇది మిడిల్ ఈస్ట్ మారిన పాలిటిక్స్లో ఒక ముఖ్య భాగం.